ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల మాస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్టు నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారశ గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో 27వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కావున అందరికి కూడా విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో తెలపడం జరుగుతుంది. 16వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం, శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క 16వ తారీఖు రోజున ఆగస్టు 16వ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశి అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులు అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి కలయిక అంతా కూడా మిథున రాశుల సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క 17వ తారీఖు రోజున రవి బుధులు కలయికతోటి కర్కాటక రాశిలో సంచారం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో, ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు, మరియు చంద్రుడు అంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు 27వ తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది. భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క హస్త నక్షత్ర యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం, విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్య యోగము, అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల కార్య జయం కలుగుతుంది. కావున ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో విశేషంగా అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది. కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడి మీద వీక్షణ పడుతూ ఉండడం, మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనుసు రాశిని చూడడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలయిక అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడడం, మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి. ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది. మహాగణపతికి అంతా కూడా కుడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం, ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతికి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది, ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. కావున విశేషంగా ఓం గం మహాగణపతే నమః, ఓం గం మహాగణపతే నమః, ఓం గం మహాగణపతే నమః అనే నామంతో, ఓం గం గణపతే నమః నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది. గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి
ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది. వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతికి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగంతో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది. కావున సకల కార్యసిద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. కావున ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి. మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది. కన్యా రాశి జాతకులకి విశేషంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తుంటే కనుక అఖండ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో అంతా కూడా విపరీత రాజయోగంలో ఉండే గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులు అని చెప్పేసి చెప్పుకోవాలి. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా శనీశ్వరుడు వల్ల లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, ఆర్థికంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ ఇంట్లో ప్రధానంగా చూసుకుంటే అనారోగ్య ఇబ్బందులతోటి సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గనక నవగ్రహ ఆరాధన విశేషంగా చేసుకోవాలి, శనీశ్వరుడు ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా మీన రాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ రాశిలో కన్యా రాశిలో అంతా కూడా విశేషంగా అంగారకుడు యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చంద్రమంగళ యోగంలో ఉన్న అంగారకుడు అంతా కూడా మిగిలిపోయి ప్రధానంగా ఇక్కడ పరస్పర వీక్షణలో అంతా కూడా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిశ్రమైన ఫలితాలంతా కూడా సమసప్తక వీక్షణలో అంతా కూడా ఉండడం, శనీశ్వరుడు యొక్క దృష్టి కన్యారాశి మీద పడుతుంది. కన్యారాశిలో ఉన్న అంగారకుడి యొక్క దృష్టి అంతా కూడా శనీశ్వరుడి పడుతూ ఉండడం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారక ఫలితం నుంచి బయటపడడానికి కానీ శనీశ్వర దృష్టి నుంచి బయటపడడానికి కానీ విశేషంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల, ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల, జగన్మాతకు ప్రీతికరంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల, వరలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల వర మహాలక్ష్మి అనుగ్రహంతో మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతి ప్రీతికరంగా మోదకాలతోటి యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల, గరికతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ప్రధానంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. యజ్ఞాధికృతుల్లో భాగంగా మీరంతా కూడా ఈ యొక్క ఉండ్రాళ్లతో కానీ హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. విశేషంగా శనీశ్వర ప్రీతికరంగా నలమలు దానం చేసుకోవాలి. అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ప్రతినిత్యం కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, ప్రశంట చేసే నమః, మార్తాండాయ నమః, సర్వలోక పితామహాయ నమః, సర్వరోగహరాయ నమః, అనంత పుణ్యప్రదాయకాయ నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా ఈ యొక్క సూర్యారాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా తామర పూలతోటి మల్లెపూలతోటి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మీకంతా కూడా అష్టైశ్వర్యోగం కలుగుతుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. కార్యసిద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అన్నదానం చేయండి. విధవాలకు అన్నదానం చేయండి. ఈ యొక్క పేదలకంతా కూడా మీ చేతితోటి అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క మహాగణపతి నవరాత్రుల్లో అంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క కుడుముడు, ఉండ్రాళ్ళు మరియు పెరగన్నం అనే దద్దోజనంతో భగవంతుడంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. మోదకాలతో విశేషమైన హోమాన్ని ఆచరించడం వల్ల, గరికని సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగంతో రాజయోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా
ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మంగళవారం రోజున అంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కొమ్ములతో చేసుకోవడం కానీ, తామర పూలతో చేసుకోవడం కానీ, మల్లెపూలతో చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఎవరైతే విశేషంగా మల్లెపూలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు. ముత్తైదులకంతా కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు. శనగలు వాయనం ఇచ్చుకోవడం కానీ, వస్త్ర సహితంగా వాయనం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క ముత్తైదునంతా కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపద మాసం ఆగస్టు నెలలోనే వస్తుంది. కావున విశేషంగా ఈ పరిష్కారం చేసుకుంటే అఖండ పుణ్యయోగంతో సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవ, గోమాత పూజని ఆచరించాలి. అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది. కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది. కావున విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కానీ, తులసితోటి సహస్రనామార్చన చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. విష్ణు సహస్రనామ పఠనం కానీ, శ్రీకృష్ణ సహస్రనామ పఠనం కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి. అష్టాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అఖండ పుణ్యయోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి. మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది. కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి. కావున మీరంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి శ్రద్ధగా ఆచరించండి. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మోదకాలు, ఉండ్రాళ్ళు అంతా కూడా పరమాన్నం కానీ, దద్దోజనం కానీ, పులిహోర కానీ, ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు, స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల, భక్తులకంతా కూడా మీ చేత్తో పంచడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది. ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరికనంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల, నారికేల జలంతో, మామిడి పళ్ళతోటి, వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. రాజ్యయోగం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా అవుతుంది. మంచిగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా యజ్ఞాధికరతులు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయికతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. కావున జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగంతో ఆనందమైన జీవితం అందించడానికి, అష్టైశ్వర్య యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం. ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీ వంతు సహాయంగా చేయండి. అఖండ పుణ్యయోగం లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.